విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఉన్న అంటరానితనం, కులవివక్షత రూపుమాపడానికి, దేశం మొత్తం ఐక్యతగా ఉండడానికి పోరాటం మొదలుపెట్టిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేదేనని బోండా ఉమా అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1848 సంవత్సరంలోనే అంటరాని వారికి, బాలికలకు, అలాగే వితంతువులకు పాఠశాలలు స్థాపించినటువంటి ఘనత కూడా మహాత్మా జ్యోతిరావు పూలేదేనని అన్నారు. పూలే స్థాపించిన తర్వాత అంటరానితనం కారణంగా ఉపాధ్యాయులు ఎవరూ ముందుకు రాని సమయంలో జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే విద్యార్థులకు పాఠాలు నేర్పించారన్నారు. కేవలం పాఠశాలలను ఏర్పాటు చేసి సమాజంలో బాలికలకు విద్య అవసరం అనే నినాదంతో ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైందని, కుల లింగ వివక్షకు తావు లేకుండా సమానత్వం అని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త అని, ఆయన చూపినటువంటి బాటలోనే నేటి తరం యువత నడవాలని బోండా ఉమా కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, బీసీ కమిటీ అధ్యక్షులు ఇప్పిలి రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి పిరియా సోమేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సింగ వెంకన్న, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, రాష్ట్ర బీసీ కార్యదర్శి బెజవాడ తిరుపతి, ఎర్రనాగులు, డి శ్రీను, డోలా జనార్దన్, మాచర్ల గోపి, అమర్నాథ్ గౌడ్, లబ్బా వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.